అందరికీ నమస్కారం. నేను ఈరోజు చూపించబోయే డిష్ భూనా గోష్. ఇది నార్త్ ఇండియా మరియు పాకిస్తాన్లో చాలా ఫేమస్ అయిన డిష్. ఈ భూనా గోష్ ఎలా తయారు చేయాలో చూద్దామా? వెల్కమ్ టు కిచెన్ కోడ్ తెలుగు ఛానల్. నేను ఈ భూనా గోష్ తయారు చేసుకోవడానికి 1 కేజీ మటన్ విత్ బోన్తో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మసాలా ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా రోటిలోకి 10 లవంగాలు, 1 టీ స్పూన్ మిరియాలు వేసి కొంచెం పొడి చేయండి. అందులోనే 10 ఏలకలు, 2 ఇంచి దాల్చిన చెక్క వేసి కచ్చా పక్కాగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే రోటిలోనే ఒక 5 వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం కచ్చా పక్కాగా పొడి చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు 1 ఇంచి అల్లం కూడా ఇలాగే కచ్చా పక్కాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను 5 మీడియం సైజు ఉల్లిపాయలని చాలా సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను. ఈ తరిగిన ఉల్లిపాయల్ని ఇలా ఒకసారి బాగా చేతులతో నలిపారంటే అన్నీ చాలా విడిపోతాయన్నమాట. అప్పుడు ఈ ఉల్లిపాయల్ని మనం ఒక బాణట్లో వేసుకొని క్యారమలైజ్ చేసుకుందాము. 5 ఉల్లిపాయల్లో నేను 3 ఉల్లిపాయలు మటుకే తీసుకొని క్యారమలైజ్ చేసుకుంటున్నాను. వీటిని బాగా బ్రౌన్గా మారే వరకు వేయించుకోండి. చూసారా, ఇలాగా మారాలన్నమాట. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె కాగుతూనే అందులోకి 2 బిర్యానీ ఆకులు, 2 నల్ల ఏలకలు, మనము పొడి చేసుకున్న మసాలా పౌడరు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి. ఇలా మసాలా సువాసన వస్తున్నప్పుడు మనం అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న మిగతా 2 ఉల్లిపాయలని ఇందులో వేసుకోండి. ఇప్పుడు వాటి బ్రౌన్గా అవుతూనే దాంట్లోకి 5 పచ్చిమిరపకాయలు, మళ్ళీ మనము దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. పచ్చివాసన పోయే వరకు కలుపుకొని ఆ తర్వాత అందులోకి కడిగి పెట్టుకున్న ఈ మటన్ని అందులో వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు మిక్స్ చేస్తూ రండి. ఇప్పుడు అందులోకి సరిపడ ఉప్పు వేసుకొని ఇంకోసారి కలుపుకోండి. రాళ్ళ ఉప్పు వేయడం వల్ల మన కూర చాలా రుచిగా ఉంటుంది. అందులోకి ఇప్పుడు 120 మిల్లీలీటర్ల నీళ్లు పోసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ప్రెషర్ కుక్కర్ మూత మూసేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మెల్లిగా ఒక విజిల్ వస్తూనే మీ ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని 10 నుంచి 15 నిమిషాల వరకు మెల్లిగా ఉడకనివ్వండి. ఇప్పుడు కుక్కర్ ఆపేసుకొని ప్రెషర్ పోతూనే మూత తెరిచేసుకొని బాగా కలుపనివ్వండి. చూసారా, ఇలా కలుపుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మీ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు మెల్లిగా ఒక ముక్క తీసి చేత్తో నలిపి చూసారా ఇలాగా ఉడికి ఉండాలన్నమాట. ఇప్పుడు అందులోకి అరకప్పు పెరుగు వేసుకొని అందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి మొత్తం వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత మూసేసుకొని
ఒక 10 నిమిషాలు మళ్ళీ ఉడకనివ్వండి. చూసారా ఇలా కూర దగ్గర పడిందన్నమాట. ఎప్పుడు ఫ్లేమ్ చిన్నదిగా పెట్టుకుంటే మీ కూర మాడదు. ఇప్పుడు కొత్తిమీర సన్నగా తరుక్కొని ఈ మనము వేయించి పెట్టుకున్న ఈ ఉల్లిపాయల్ని కొత్తిమీరని మొత్తం ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి. దీంట్లోనే ఒక అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆపేసుకోండి. ఇదిగో మీ బూనా గోష్ రెడీ. ఇది వేడి వేడి అన్నంలోకో చపాతీలకి మరి గీ రైస్కి చాలా బాగుంటుందన్నమాట. మీరు ఇది వండుకొని ఇవి ఎలా వచ్చిందో కమెంట్స్ బాక్స్లో మీ కమెంట్స్ని పెట్టండి. షేరింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ఉంటాను. మీ మీనాక్షి.